హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి జీడిపప్పును ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పచ్చి జీడిపప్పులు తీసుకోవాలండి. ఒక పదునైన కత్తిపీట ఉండాలి కట్ చేసేటప్పుడు. కత్తిపీట ఎప్పుడూ పదునుగా ఉండాలండి. కట్ చేసేటప్పుడు చేతులకి ఏమీ రాసుకోకూడదు. ఆయిల్ గట్ట రాసుకున్నట్లయితే జారిపోయి మన చేయి తెగిపోతుంది. పిక్క మధ్యలో పెట్టి ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. చేతులకి జీడి అంటుకోకుండా చూడాలండి, లేకపోతే చెయ్యి పుండైపోతుంది. పచ్చి జీడి పిక్కలో జీడి ఎక్కువగా ఉంటుంది, అందుకే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోంచి పప్పు తీసుకోవడం కోసం ఒక పాలిథిన్ కవర్తో మన చేయిని కట్టుకోవాలి, జీడి చేతులు కంటుకోకుండా. పప్పుని ఒక వైపు నుండి తీయాలండి. పప్పు తీసేటప్పుడు ఇప్పుడు మధ్యలో తీయకూడదండి, పప్పు విరిగిపోద్ది. ఒక వైపు నుండి తీసుకున్నట్లయితే పప్పు నీట్గా వస్తుందండి. ఇదే విధంగా మనం కట్ చేసుకున్న జీడి పిక్కలన్నిటిని పప్పు తీసుకోవాలండి. ఈ విధంగా తీసి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళు వేయకూడదండి, పప్పు ఉడికిపోతుంది. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసి ఒక అరగంట ఉంచుకోవాలి. అరగంట తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. కొబ్బరి నూనె వేసుకున్నా పర్వాలేదు, మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి. ఆయిల్ వేసుకొని తీసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవడం వల్ల ఆ నీటిలో ఉన్న జీడి మన చేతులకు అంటుకోకుండా ఉంటుందండి. ఒకవేళ ఆయిల్ వేయకుండా తీసినట్లయితే జీడి చేతులకు అంటుకొని పొరలా ఊడిపోతుందండి. అందుకే ఆయిల్ వేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా అంతా పొట్టు తీసుకోవాలండి పప్పు నుంచి. ఈ జీడిపప్పు మామూలుగా వండుకున్నా బాగుంటుందండి, నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.